అప్రజాస్వామికంగా నియంత్రిత దోడుతో విడుదల చేసిన సర్క్యులర్ వర్ధిల్లాలి ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ చూసుకున్నట్లయితే 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సంపన్న వర్గాలను ఏకం చేసి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందుకు అరచేతిలో 6 గ్యారెంటీలు ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఈరోజు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ చేసే ఘటనలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సర్కార్ తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ప్రత్యేకంగా తెలుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని వెనుక మేము లేవు, రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పేసి చెప్తా ఉంది. మరి లేకపోతే మీ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మరి రాష్ట్రంలో మేము ఈ సర్కిల్ మేము విడుదల చేయాలని చెప్పండి. ఎందుకు చెప్పడం లేదంటే ఈ యొక్క సర్కిల్ పూర్తిగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది. గుర్తుంచుకో, రేవంత్ రెడ్డి ఈ యొక్క సర్కిలర్ కానీ 6 గ్యారెంటీలు కానీ విద్యార్థుల స్కాలర్షిప్ కానీ హాస్టల్లో మెరుగైన వసతులు ఇవ్వకపోతే మీ ఇల్లు ముట్టడి చేస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము మీ పార్టీని గుర్తుంచుకోకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఈ విషయం ఇంకో విషయం ఏంటంటే మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి మీరు చేస్తున్న పాలన సరిగ్గా లేదని చెప్పేసి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మీ నాయకుడైనటువంటి మరి ఆల్బోర్డ్ నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని కనుమరుగు లేకుండా చేసిన సంఘటన మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడైనా మారకపోతే రాబోయే రోజులలో ఉస్మానియా కేంద్రంగా ఎన్నో ఉద్యమాలకి నాంది పలుకుతామని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తాం.